క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 4వ సామాన్య ఆదివార వాక్యోపదేశానికి మీ అందరికీ స్వాగతం. నేటి ప్రధాన ధ్యానాంశం నిజమైన శాశ్వత ఆనందం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వెతికేది ఒక్కటే, అది సంతోషం లేదా ఆనందం. కానీ మనం వెతికే సంతోషం ఎక్కడ ఉంది? ప్రామాణికమైన నిజమైన ఆనందం ధనవంతులవడంలో, భౌతిక విషయాలలో, ప్రాపంచిక విజయాలలో ఉన్నదని తరచుగా మనం పొరబడుతూ ఉంటాం. ఈ విధంగా కొందరికి ఆనందం ధనంలో కనిపిస్తుంది, కొందరికి అధికారంలో కనిపిస్తుంది. అయితే నిజమైన శాశ్వత ఆనందాన్ని ఈ లోకము కానీ దానిలోనున్న ఏదియు కానీ మనకి ఇవ్వలేదు అన్నది వాస్తవం. నేటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు ఒక గొప్ప సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటంటే, నిజమైన ఆనందం లోకపు విజయాలలో లేదు, కానీ దేవుని యొక్క విలువలను పాటించటంలోనే ఉంటుందని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనందానికి మరో పేరు ఆశీర్వాదం లేదా ధన్యత. అందరూ కూడా నిజమైన శాశ్వత ఆనందాన్ని కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు తన కొండ మీద ప్రసంగంలో అష్టభాగ్యాలను బోధించారు. ఈ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ధన్యతను యేసు ప్రభువు దేవుని పరలోక రాజ్యము అని పిలిచారు. కొండ మీద ప్రసంగంలో యేసు నిర్దేశించిన విలువలు నిజమైనటువంటి శాశ్వత ఆనందాన్ని మనకి ఇవ్వగలవు. యేసుక్రీస్తు ప్రభువు నిర్దేశించిన విలువలు ఈ లోకాలోచనలకు విరుద్ధమైనవి. నేటి మానవుడు దీనత బదులుగా ధనంలో, శోకార్తి బదులుగా సరదాలలో, వినమ్రత బదులుగా లోక జ్ఞానములో, నీతి బదులుగా మద్యం భోజనంలో, దయ బదులుగా బలంలో, హృదయశుద్ధి బదులుగా శారీరక వ్యామోహాలలో, శాంతి స్థాపకత బదులుగా వార్తలను సృష్టించటంలో, ధర్మం బదులుగా న్యాయవాదములో నిజమైన శాశ్వత ఆనందం ఉన్నదని భావిస్తూ ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, లోకం గర్వాన్ని ఆత్మవిశ్వాసం అంటుంది, కానీ యేసు దీనత్వాన్ని భాగ్యం అంటున్నారు. లోకం అధికారాన్ని బలం అంటుంది, కానీ యేసు శాంతిని స్థాపించే వారిని దేవుని బిడ్డలు అంటున్నారు. లోక దృష్టిలో ఏవైతే బలహీనతలో, దేవుని దృష్టిలో అవే ధన్యతలు అన్న గొప్ప వాస్తవం ఈరోజు మనం గ్రహించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అష్టభాగ్యాలలోని విలువలను ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాలి. నా సంతోషాన్ని నేను ఎక్కడ వెతుకుచున్నాను? ఈ లోకము, లోక వస్తువులలోనా, లేదా యేసు ప్రభు వసగిన అష్టభాగ్య విలువలలోనా? యేసు విలువలలో నిజమైన శాశ్వత ఆనందాన్ని వెతికినట్లయితే మనం ఆనందపడాలి, మహానందపడాలి. ఎందుకంటే పరలోకంలో మనకు గొప్ప బహుమానము కలదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, జెఫన్యా ప్రవక్త కూడా ఇదే విషయాన్ని నేటి మొదటి పట్టణంలో తెలుపుచున్నాడు. జెఫన్యా ప్రవక్త కాలంలో కూడా ప్రజలు అహంకారంతో ఉండేవారు, జీవించేవారు. కానీ దేవుడు వినయవంతులను, దీనులను మాత్రమే తన వారిగా ఎంచుకున్నారు. అంటే దేవుని యొక్క రాజ్యము బలవంతులది కాదు, దేవునిపై ఆధారపడే వారిది అని స్పష్టమవుతుంది. వినయవంతులు, దేవుని ఆజ్ఞలను పాటించువారు, న్యాయమును పాటించువారు దేవుని శిక్షను తప్పించుకొందురు అని జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం మరియు 3వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలలో ఉండి కష్టాలను దీనత్వంతో స్వీకరించి
దేవుని యందు ఆధారపడి జీవించువారిదే దైవరాజ్యము అని నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. ఈ లోక జీవితంలో బాధపడుతున్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు మనము కోపము తెచ్చుకోవద్దు. నా బాధలను, నా కష్టాలను తొలగించుమని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకొనుచు మన శ్రమలయందు పశ్చాత్తాప హృదయముతో, వినయముతో, తగ్గింపు స్వభావంతో భరిస్తూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తే రెండవ రాకడ రోజున, తీర్పు దినమున దైవరాజ్యములో చేరుకునే అవకాశము వినయవంతులకు, శ్రమలను భరించి స్వీకరించిన వారికి తప్పకుండా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా మనం దేవుడు జ్ఞానవంతులను, వివేకవంతులను, శక్తిమంతులను, పేరు ప్రతిష్టలు ఉన్నవారిని, ఉన్నత జీవనము గలవారిని ఎన్నుకోవాలని ఆశిస్తూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి లోకముచే అవివేకులుగా, బలహీనులుగా, అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా భావింపబడు వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఈ విషయాన్ని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27-28 వచనాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకముచే గొప్పగా భావింపబడేది ఏదియూ నిజమైన శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదని పౌలు గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. దేవుని నుండి వచ్చు శక్తితో, కృపతో మాత్రమే మనం దేవుని యొక్క జీవితాన్ని జీవించగలం, దేవుని కార్యాన్ని చేయగలం. కనుక మనము ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడుతూ జీవించాలి. దేవుని అవసరత మనకున్నదని గ్రహించటమే నిజమైనటువంటి ఆనందం. మన నమ్మకాన్ని దేవునిపై ఉంచటమే నిజమైన ఆనందం. అలాగే పవిత్రముగా జీవించాలని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నారు. పవిత్రతలో నిజమైన ఆనందం ఉంటుంది. మనం ఏదో గొప్పవాళ్ళము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఆయన ప్రేమించాడు కాబట్టే మనము గొప్పవాళ్ళమయ్యాము అన్న సత్యాన్ని ఈరోజు మనందరం కూడా గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కనుక నేటి 3 పట్టణాలు కూడా మనలను కోరేది ఒక్కటే. నిజమైన ఆనందాన్ని పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలలో నడవాలి. ఆయన వలే జీవించాలి. ఆయన వలే మనము ప్రవర్తించాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తును మనము ధరించాలి అని. అంటే ఆయనలాగా మారటం, ఆయనలాగా జీవించటం, ఆయనలాగా ప్రవర్తించటం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పఠనాన్ని మనము ధ్యానిద్దాం. సాధారణంగా మనకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది? లౌకిక సుఖాలు, సంతోషాలు ఉన్నప్పుడే మనం ఆనందంగా, సంతోషంగా ఉంటామని అనుకుంటూ ఉంటాం. కానీ ఇహలోక ఆనందం అశాశ్వతమైనది అని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. ఇహలోక ఆనందం శాశ్వతము కాదు అని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక విభిన్నమైన మార్గాన్ని చూపారు. మన బాధలలో, దుఃఖాలలో, దీనత్వంలో, చివరకు మనకు ఎదురయ్యే హింసలలో కూడా ఆనందించుమని పిలుస్తూ ఉన్నారు. అదే శాశ్వత ఆనందమని, అది దేవుని నుండి లభించే వరమని మనకి బోధిస్తూ ఉన్నారు. నేటి సుశేష పఠనం అష్టభాగ్యాల గురించి ఆలకిస్తూ ఉన్నాం. అష్టభాగ్యాలు దైవరాజ్య వారసత్వానికి మార్గాలు. అష్టభాగ్యాలు అనేవి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వానికి, ఆయన జీవితానికి, ఆయన బోధనలకు, ఆయన ప్రేమకు ప్రతిబింబాలు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు దీనులు, శాంతిదాత, నీతి కోసము హింసింపబడిన వారు. మనం అష్టభాగ్యాలను పాటిస్తున్నామంటే మనం క్రీస్తు యొక్క రూపాన్ని ధరించుకుంటున్నామని అర్థం. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగిస్తూ బోధించిన అష్టభాగ్యాలను మనము వరాలుగా స్వీకరించాలి. ఆయన చూపిన ఆ మార్గములో నడుస్తూ దైవరాజ్య వారసులము కావాలి. దీనత్వం. మన వద్ద ఎంత జ్ఞానం, బలం ఉన్నా మనల్ని మనము తగ్గించుకొని వినమ్రులమై జీవించాలి. పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు.
ఆత్మ విషయమై దీనులైన వారు అంటే అర్థం, నా దగ్గర ఎంత ఉన్నా దేవుడు లేనిదే నేను ఏమీ చేయలేను అని గుర్తించటం. అహంకారం లేని హృదయమే దేవుని నివాసం. నీతి పట్ల ఆసక్తి కలిగి ఉండటం అంటే కష్టాలు ఎదురైనా నీతిని విడవకుండా దైవ ధర్మాన్ని అనుసరించటం. దయాగుణం అంటే సాటివారి కష్టాన్ని చూసి చలించి వారికి సహాయపడే దయామయులుగా మనం జీవించటం. నిర్మల హృదయం అంటే కపటము లేని స్వచ్ఛమైన మనస్సుతో దేవుణ్ణి వెతకటం. శాంతి స్థాపన అంటే మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పటం. ఒక ఖరీదైన కారు లేదా ఇల్లు మనకు సౌకర్యాన్ని ఇవ్వగలవు, కానీ శాంతిని ఇవ్వలేవు. సౌకర్యం అనేది బయటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది, కానీ శాంతి అనేది దేవునితో మనకున్నటువంటి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. సహనం అంటే దేవుని నిమిత్తము నిందలు, అవమానములు ఎదురైనా ఓర్పుతో భరించటం. నేటి కాలంలో సోషల్ మీడియాలో లైక్స్ కోసం, ఇతరుల మెప్పు కోసం మనం ఆరాటపడుతూ ఉన్నాం. కానీ అష్టభాగ్యాలు మన లోపలి మనిషిని శుద్ధి చేసుకోమని చెబుతూ ఉన్నాయి. అంతరంగికంగా మనల్ని మనం శుద్ధీకరించుకోమని చెబుతూ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు తిరిగి వారిని తిట్టకుండా ఉండటం, శాంతిని స్థాపించటం. కష్టంలో ఉన్న వారికి పబ్లిసిటీ లేకుండా సహాయం చేయటం అంటే నిర్మల హృదయాన్ని కలిగి ఉండటం. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి 800 చారిత్రక మరణ వార్షికోత్సవం సందర్భంగా పోపు లియో గారు ఈ సంవత్సరాన్ని పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి సంవత్సరంగా ప్రకటించారు. మరి ఈ సందర్భంలో అసిసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని ధ్యానించటం మనకు ఎంతో ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి జీవితం యేసుప్రభు బోధించిన ఈ అష్టభాగ్యాలకు ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవితం ద్వారా మనము నేర్చుకోదగ్గ ఒక 5 ముఖ్యమైన అంశాలను ధ్యానిద్దాం. మొదటిగా, ఆత్మ విషయమై దీనత్వం. ఫ్రాన్సిస్ వారు ఒక ధనిక వ్యాపారి కుమారుడు అయినప్పటికీ దేవుని కోసం సమస్తాన్ని త్యజించారు. దేవుని పిలుపును అందుకున్నప్పుడు తన ఆస్తిని, చివరకు తన ఒంటిపై ఉన్న ఖరీదైన వస్త్రాలను కూడా వారి తండ్రికి తిరిగి ఇచ్చేసి ఒక చినిగిన పాత గౌనును ఆయన ధరించారు. లోక సంబంధమైన సంపద కంటే దేవునిపై ఆధారపడటమే నిజమైన ధన్యత, భాగ్యము అని ఫ్రాన్సిస్ గారు నిరూపించారు. నా దగ్గర ఏమీ లేనప్పుడే దేవుడు నాకు సర్వస్వం అవుతాడు అని ఫ్రాన్సిస్ వారు నమ్మారు. కనుక నిజమైన ఐశ్వర్యం బ్యాంకు ఖాతాలలో లేదు, దేవునిపై మనకున్న నమ్మకంలో ఉంది అని ఫ్రాన్సిస్ గారి జీవితము మనకి నేర్పిస్తుంది. రెండవదిగా, ప్రకృతిలో దేవుణ్ణి వెతకటం. నిర్మలమైన హృదయము కలిగిన వారే దేవుని చూడగలరు. ఫ్రాన్సిస్ గారి హృదయము ఎంత పవిత్రమైనదంటే, ఎంత నిర్మలమైనదంటే, ఆయన సూర్యుడిని కూడా సోదరుడని, చంద్రుని కూడా సోదరి అని పిలిచేవారు. పక్షులకు కూడా సువిశేషం బోధించేటంతటి ప్రేమ ఆయనది. మన హృదయం లోకపు కల్మషము లేకుండా పవిత్రముగా ఉన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ మనం దేవుని యొక్క ప్రేమను చూడగలం. మూడవదిగా, శాంతి స్థాపన. ఫ్రాన్సిస్ గారు రాసిన ప్రసిద్ధ ప్రార్థన, ప్రభువా నన్ను నీ శాంతికి సాధనముగా మలచుమయా. యుద్ధాలు, గొడవలు ఉన్న చోట ఫ్రాన్సిస్ గారు శాంతి దూతగా వెళ్ళారు. ఇతరులతో కలిసి శాంతి గురించి చర్చించటం ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగు. అష్టభాగ్యాలలో చెప్పబడినట్లుగా శాంతిని స్థాపించేవారు దేవుని బిడ్డలుగా పిలువబడతారని ఫ్రాన్సిస్ వారి జీవితం చాటి చెబుతుంది. ఇక నాలుగవదిగా, శ్రమలలో ఆనందం. ఫ్రాన్సిస్ గారు తన జీవితాంతం అనారోగ్యంతో కంటి చూపు కోల్పోయే స్థితిలో ఉండి కూడా ఎప్పుడూ కుంగిపోలేదు. తన కష్టాల మధ్యనే సృష్టి గీతం అనే అద్భుతమైన ఆనంద గీతాన్ని ఆలపించారు. కష్టాలు మనల్ని దేవునికి దూరము చేయవు, సరిగ్గా వాటిని స్వీకరిస్తే అవి మనల్ని దేవునికి మరింత చేరువ చేస్తాయి అని ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితం మనకి బోధిస్తుంది.
ఇక 5వదిగా లోకానికి విరుద్ధమైనటువంటి ఆనందం. లోకం దృష్టిలో ఫ్రాన్సిస్ ఒక పిచ్చివాడు లేదా పేదవాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన ధన్యుడు. ఆయన హృదయం నిండా పరలోకపు ఆనందం నిండి ఉంటుంది. అందుకే ఆయనను దేవుని విదూషకుడు అని పిలిచేవారు. ఆయన ఎప్పుడూ పాటలు పాడుతూ ఇతరులను ఉత్సాహపరుస్తూ ఉండేవారు. ఈ విధంగా పునీత ఫ్రాన్సిస్ మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే, మనము ఇచ్చివేసినప్పుడే పుచ్చుకుంటాము, మనల్ని మనము విస్మరించుకున్నప్పుడే మనల్ని మనం కనుగొంటాము, ఇతరులను క్షమించినప్పుడే మనము క్షమాపణను పొందుతాము అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అష్టభాగ్యాల సత్యాన్ని, నిగూఢ అర్థాన్ని ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితము మనకు అద్దం పట్టేటట్లుగా నేర్పిస్తుంది. కాబట్టి ఈ గొప్ప సత్యాలను, విషయాలను మన జీవితానికి అన్వయిస్తూ ఆ పునీతుని వలె మనము కూడా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులు మనల్ని హింసిస్తున్నప్పుడు తట్టుకోవటం కష్టం. నేను ఎందుకు తగ్గాలి, నీతిగా ఉన్న నాకే ఎందుకు ఈ కష్టాలు, అడ్డదారుల్లో వెళ్ళేవారు హాయిగా జీవిస్తున్నారే అని మన మనసు ప్రశ్నిస్తూ ఉంటుంది. నాకున్నది ఇతరులకు ఎందుకు ఇవ్వాలి, నా కోపాన్ని ఎందుకు చంపుకోవాలి అనే అహంకారము, అసూయ మనలో తలెత్తుతాయి. కానీ దేవుడు ఏమంటున్నారంటే, మీరు నా నిమిత్తము నిందింపబడినప్పుడు ఆనందించండి, మహానందపడండి అని. ఎందుకంటే పరలోకంలో మీ కొరకు గొప్ప బహుమానము వేచి ఉంది అని. మనం అనుభవించే శ్రమలు కేవలం కష్టాలు కావు, దేవుడు మనకు ఇచ్చే భాగ్యాలు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అలాగే దేవుడు మనకు తోడై ఉన్నారు కాబట్టే ఈ శ్రమలు మనకు ఎదురవుతున్నాయి. కనుక ఎల్లప్పుడూ క్రీస్తు మార్గంలో పయనిద్దాం, జీవిద్దాం. యేసుక్రీస్తు జననము నుండి మరణము వరకు నిరుపేదగా, వినయ హృదయునిగా జీవించారు. పాపులను, రోగులను, దిక్కులేని వారిని ఆయన ఆదరించారు. మన పాప విముక్తి కోసం తన ప్రాణాలనే బలిగా ఇచ్చారు. అటువంటి గొప్ప ప్రేమ, క్షమాపణ మనుషులలో ఎక్కడా లభించవు. కాబట్టి మన కష్టాలలో మనుషుల సహాయం కోసం కాక దేవుని తోడ్పాటు కోసం వేచి చూద్దాం. ఈ లోక శ్రమలు అశాశ్వతమైనవని గ్రహించి నిత్యము ప్రార్థనలో దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం. క్రీస్తు చూపిన ఆ ప్రేమ మార్గములో నడుస్తూ జీవిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఇస్తున్న సందేశం అత్యంత శక్తివంతమైనది. దైవరాజ్య స్థాపన కోసం కృషి చేసేవారు, దేవుని ప్రేమను తమ జీవితాల ద్వారా ప్రతిబింబించేవారు మరియు సాటి మనిషికి సేవ చేసేవారే ధన్యులు అని. నిజమైన సేవ అనేది కేవలం సుఖాల్లో మాత్రమే కాదు, ఆ మార్గంలో ఎదురయ్యే కష్టాలను, ఇబ్బందులను, నిరాశను, నిరుత్సాహాన్ని మరియు అలసటను ఓర్పుతో భరించినప్పుడే మనకు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ప్రభువు మనకు ఒక సవాలుతో కూడిన జీవితాన్ని ఇచ్చారు. కానీ ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మబలాన్ని కూడా ఆయనే మనకు ప్రసాదిస్తారు. యేసుక్రీస్తు యోహాను సువార్త 14:14 మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను దానిని చేసేదను అని. ఈ అభయం మనకు కొండంత అండగా ఉంది. కనుక మన ఆనందం ఈ భౌతిక వస్తువులలో లేదు, ఈ లోకములో లేదు, ఈ లోక వస్తువులలో లేదు, కానీ యేసుక్రీస్తులోనే మన నిజమైన శాశ్వత ఆనందం. ఆయనే మనకు మార్గం, ఆయనే మన నిజమైన మరియు శాశ్వతమైన ఆనందం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా హృదయం ఎక్కడ ఉంది? లోకం ఇచ్చే తాత్కాలిక సంతోషం, డబ్బు, పేరు పోయినప్పుడు నేను కుంగిపోతూ ఉన్నానా? లేక క్రీస్తు ఇచ్చే శాశ్వత ఆనందంలో నేను స్థిరముగా ఉన్నానా? నా దయ ఎటువంటిది? అష్టభాగ్యాలలో దయ గురించి ఉంది. నేను కేవలం నాకు నచ్చిన వారికే దయ చూపిస్తున్నానా? లేక నన్ను ద్వేషించే వారిని కూడా నేను క్షమించగలుగుతూ ఉన్నానా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే నాకున్న ప్రతిభ, సంపద దేవుడు ఇచ్చినవే అని గుర్తించి అహంకారం లేకుండా జీవిస్తూ ఉన్నానా?
ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన ఆనందం అనేది బయట ఎక్కడో దొరికే వస్తువు కాదు. అది దేవునితో మనకున్న సంబంధము నుండి పుట్టే అనుభూతి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, ఎందుకంటే పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అని మనం చెప్పుకున్నాం. మన శ్రమలు పరలోక రాజ్యానికి మెట్లు. కాబట్టి ఈ వారం మన ప్రవర్తన ద్వారా కనీసం ఒక్కరికైనా శాంతిని, ప్రేమను పంచుకుందాం. దేవుని ఆశీస్సులు మనందరిపై ఉండునుగాక. ప్రభువా, ఈ అష్టభాగ్యాలను కేవలము వినడమే కాకుండా మా దైనందిన జీవితంలో పాటించే శక్తిని మాకు ప్రసాదించు. ఆమేన్.